హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైంది. నాకు కొంచెం జలుబు దగ్గు ఉండడం వల్ల వీడియో పెట్టలేదు. వాయిస్ ఇద్దామని ఓన్లీ వీడియో తీసినాను. మా నాన్నకు తెలియకుండా తీసిన వీడియో అండి. కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంటే ఏంటి లేదండి, పెద్దవాళ్ళు ఇంట్లో ఏమున్నా ఎన్ని రకాల వంటలున్నా ఈరోజు చికెన్ చేసినాను. అది కాక ఈరోజు మళ్ళీ పప్పు ఉంది, చికెన్ ఉంది, మళ్ళీ మా నాన్న చట్నీ వేస్తున్నాడు. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో మరి ఏమో తెలియకుండా తీసిన వీడియో ఇది. మా నాన్న చేస్తున్నప్పుడు నేను తెలియకుండా, మా నాన్నకు తెలియకుండా రికార్డ్ చేసిన వీడియో. ఇప్పుడున్న జనరేషన్లో మన ఆడవాళ్ళు కానీ లేదంటే మగవాళ్ళు కానీ ఏదో ఉన్నది సర్దుకొని చేసుకోలేక బరువు కానీ నిర్లక్ష్యము, శ్రద్ధ లేక అలాంటివన్నీ ఇంకా ఉపయోగించుకోండి పదాలు. చిన్న చిన్న దానిలకే ఆసరికి పడుకుంటే బయట మనం తెచ్చుకొని తింటుంటాము. రకరకాల ఫుడ్ ఐటమ్స్ కానీ పప్పు కానీ ప్రతి ఐటమ్ ఇప్పుడు దొరుకుతున్నాయి బయట. పప్పు కానీ, రసం కానివ్వండి, కారం కానివ్వండి, ప్రతి కర్రీస్ బయట దొరుకుతాయి. ఎన్ని ఉన్నా కూడా మా నాన్న గురించి ఏం చెప్పాలంటే, ఎన్ని ఉన్నా కూడా పప్పు ఉన్నా, ఇంట్లో రసం ఉన్నా కూడా, నేను ఏదన్నా చేసినా కూడా మా నాన్న ఖచ్చితంగా అయితే రోటి పచ్చడి చేసుకుంటాడు. నాకైతే నవ్వు వస్తుంది వీడియో తీయలేక, నవ్వలేక. అసలు చాలా ఆయనకు తెలియకుండా వీడియో తీయడం, మెయింటైన్ చేయడము. ఆయన చూస్తున్నాడు ఒక పక్క ఏం చేస్తానని అని. పొద్దున్నే చలి పెడుతుంది. ఆల్రెడీ నేను అన్నం చేసిన, పప్పు చేసిన, చికెన్ కూడా ఉంది. ఆయన కూడా చూడండి, ఆయన కూడా మా నాయన రోటి పచ్చడి చేస్తున్నానంటే ఇంకా నేనేమనుకోవాలా. ఇంత పిచ్చండి రోటి పచ్చళ్ళు అంటే, పిచ్చి ఆయనకి. అసలు ఆల్మోస్ట్ మా అమ్మ బాగున్నప్పుడు కూడా మా నాన్న ఇంట్లో ప్రతిదీ చేసేవాడు వంటలు. రోటి పచ్చడి కానివ్వండి, ఇంట్లో పప్పు కానివ్వండి, ఏదైనా కర్రీస్ కానివ్వండి, ప్రతిదీ మా నాన్న చేస్తుండే. ఈ మధ్య ఏంటంటే కొంచెం మెత్తపడుతున్నప్పటి నుంచి, కొంచెం ఏజ్ తగ్గుతున్నప్పటి నుంచి ఎవరి వంటలు ఇష్టపడాడు. ఇప్పుడు నేను చేసినా, మా అక్క వాళ్ళు చేసినా, మా చిన్నక్క చేసినా, మా పెద్దక్క చేసినా, రేపు పొద్దున్న మా ఇంటికి కోడలు వచ్చి చేసినా కూడా ఆయనకి ఇష్టం రాదు. ఆయన ఫుడ్డు, ఆయన వంట ఆయనకే ఇష్టం. అది ఎట్టున్నా కూడా మేము తినాలా. మేము చేసింది ఆయన ఎట్టున్నే తినడు, సపరేట్గా చేసేసుకుంటాడు. ఇప్పుడు ఈయనకి ఏం అవసరం లేదు మరీ కారం చేయడము, ఆయన కూడా చేస్తున్నాడు. అది మీకు చెప్పాలి. ఏం చెప్తున్నానంటే, పెద్దవాళ్ళకి ఓపిక ఎక్కువ. ఈయన మళ్ళీ వంట చేస్తున్నాడు. నేను బయటకు వచ్చేసినా నవ్వు వస్తుంది నాకు మా నాన్నకెళ్ళి చూస్తుంటే. చాలా నీ సావు నువ్వు సావు ఏమన్నా కానీ అనేసి నేను బయటకు వచ్చిన. ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడైతే పొద్దున్నే అందరూ పనులకు కూడా పోయినారు. ఇంకా నేను గొంతు బాగాలేక ఈ వీడియో తీసి కూడా ఒక 3 days అవుతుంది. గొంతు బాగాలేక, వాయిస్ ఇవ్వలేక ఈరోజు అయితే మీ ముందు ఈ వీడియో తీసుకొస్తున్నా. ఆల్మోస్ట్ మా అమ్మ కూడా అండి, మా అమ్మ కూడా మా నాన్న చేసిన వంట తింటుంది. మేము చేసిన వంట సరిగ్గా తినదు, ఒప్పదు కూడా. మళ్ళీ మేము మంచిగానే చేస్తాం, మళ్ళీ బాగా చేయమని కాదు. ఎందుకో మరి మా అమ్మ మా నాన్న ఇద్దరి మధ్యన అది బాండింగ్ ఎలాంటిదో మరి తెలియదు. వాళ్ళకే వాళ్ళు చేసినట్టువే ఇష్టం ఏవైనా సరే. నేనైతే ఈరోజు ఖచ్చితంగా మా నాన్న గురించే. పొలం పని చేస్తాడు, ఇంటి పని చేస్తాడు, అన్నీ చేసినా కూడా ఈయనకి మళ్ళీ ఇంటికి వచ్చి రకరకాలు చేసుకుంటాడు. ఒక రకంతో సర్దుకోడు. అది ఉండాలా, కారం ఉండాలా, పప్పు ఉండాలా, పెరుగు ఉండాలా. ఏదోలే ఈ పూటకు ఏదో ఒక చేసుకొని తిందామని అనుకోడు. ఖచ్చితంగా పప్పు ఉండాలా, దానికి చట్నీ ఉండాలా, ఖచ్చితంగా రోటి పచ్చడి ఉండాలా. మళ్ళీ నేను మర్చిపోయిన, ఉదయము పచ్చళ్ళు వచ్చినాయి. పాండాపురం పచ్చళ్ళు అని మా ఊరు వెనకల పాండాపురం ఉంది. ఆ ఊరు పచ్చళ్ళు ఫేమస్ ఇక్కడ, పాండురంగాపురం పచ్చళ్ళు. కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, పాండురంగాపురం పచ్చళ్ళు అంటే వచ్చేస్తుంది. ఫేమస్ పచ్చళ్ళు. ఆ పచ్చళ్ళు కూడా తీసుకున్నాను, నేను చెప్పడం మర్చిపోయినా. ఆ పచ్చళ్ళు కూడా తీసుకున్నా 2 రకాలు. ఒకటి తొక్కు పచ్చడి, ఒకటి మామిడికాయ పచ్చడి. మళ్ళీ దాంట్లో 3 రకాలు ఉన్నాయి పచ్చళ్ళు ఇంట్లో. ఆయన కూడా రోటి పచ్చడే కావాలా. ఆయన వేసుకునేది ఆయనకు బాగుంటుంది. అది ఎట్టున్నా కూడా సరే రోటి పచ్చడే కావాలి ఆయనకి. ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా ముసలోళ్ళు?
చికెన్ చేసినప్పుడు కూడా అండి, ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక పచ్చడి వేస్తాడు. ఉల్లిగడ్డ పచ్చడిని వేస్తాడు, లేదంటే పండ్లు పచ్చిమిరపకాయలు వేయించి బొడిపప్పులు వేసి ఆ పచ్చడిని వేస్తాడు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళని వదిలేయాల. మామూలుగా బయట వాళ్ళు అంటుంటారు, ఏమి మీ నాన్నతో చేయించున్నారు వంటలు, మీరు చేయొచ్చు కదా ఆడపిల్లలు అంటారు. ఆయన వినడు, మేము ఎన్ని చెప్పినా ఆయన వినడు. ఆయన మతం ఆయనదే, ఆయన వంట ఆయనదే, ఆయన టేస్ట్ ఆయనకే. మా ఇంటికి వెళ్ళి వాళ్ళు చాలామంది అంటుంటారు, చేయొచ్చు కదా ముసలోడు కష్టపడుతున్నాడు, మీరు చేయొచ్చు కదా అంటుంటారు. చేసినాము, అన్నం చేసిన, పప్పు చేసిన, పచ్చళ్ళు కొనుక్కున్నా, ఇప్పుడు మళ్ళీ పచ్చడి చేస్తున్నా అంటే ఇంకా అవి ఆయనకు నచ్చలేదనే కదా చేసుకుంటున్నాడు అనేసి నేనేంటి మా అక్కలు కూడా మా నాన్న పట్టించుకోరు. ఆయనకి ఇష్టం వచ్చింది చేసుకొని తింటారులే అని పట్టించుకోరు. నవ్వుకుంటాం మేము ఒక్కొక్కసారి. మా నాన్న అసలు బాబా చెప్పలేను మీకు. అసలు ఈ మా నాయన సంగతి చెప్పాలన్న ఒక రోజు కూడా సరిపోదు. న్యాచురల్గా ఉంటుంది వ్లాగు. చూసి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదండి విషయం. ఏమా ఏమో పిలిచాను అన్నీ నా పిలిచినది. ఏమి పా నువ్వు ఇంట్లోకి వా, తిన్నాడంటే నాయన ఇంకా తిరుగుతున్నాడు. చెప్పు మామ, ఏంది సెంట్ అంటున్నాడు? నారు కావాలంటే మళ్ళీ నాటేందుకా? సొంతం పొలం ఏంది? మా పిల్లలు కాదు పోయినాడు, డ్యూటీకి పోయినాడు. ఏడుకోతున్నావు నువ్వు? అవులే. ప్రేమానాదే ఆకలిచ్చనా? రామా నువ్వు ఇంటికి. నేను రాను. సరే నీకు అన్నం వెళ్ళొచ్చారు, నేను నిన్నంటే
ఎత్తుకొచ్చుకుంటా ఎత్తుకొచ్చుకుంటావా ఎత్తుకొచ్చుకుంటావా